ఓం అరుణాచల లేపాక్షి 6వ భాగానికి స్వాగతం. మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ గంటను ప్రెస్ చేసి ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామివారిని దర్శనం చేసుకొని 60 కాళ్ళ ముఖమండపం గుండా కుడివైపుకు రాగానే ఒక చిన్న 4 కాళ్ళ రాతి మండపంలో బ్రహ్మసూత్రంతో శివలింగం నెలకొని ఉంది. ఇలాంటి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు అరుదుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ తప్పకుండా స్వామివారిని తాకి స్వయంగా అభిషేకించుకోవచ్చు. ఇక్కడ పక్కనే సగం నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపం కనబడుతుంది. ఈ వీరన్న విరూపన్న దేవాలయంతో పాటు శివ కళ్యాణం చేయుటకు ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించదలిచి కైలాసంలో శివుని కళ్యాణం ఎలా జరుగుతుందో అదేవిధంగా మండపం ఉండాలని భావించి బ్రహ్మ, విష్ణువు మొదలగు అనేక దేవతామూర్తులు మరియు ఋషులు కొలువైన శిల్పాలను స్తంభాలపై చెక్కి నిర్మిస్తున్న సమయంలో ఆలయ నిర్మాణం కోసం విరూపన్న ఆస్థాన నిధులను దుర్వినియోగం చేశాడని కొందరు ఆస్థానికులు పుకారు వ్యాప్తి చేశారు. రాజుకు ఈ విషయం తెలిసి విరూపన్న కళ్ళు తీయమని ఆదేశించాడు. ఆ ఆరోపణతో మనస్తాపం చెందిన విరూపన్న ఆవేశంతో తన కళ్ళు పొడుచుకొని వాటిని ఆలయ గోడపై విసిరేశాడు. ఆ గోడలపై రక్తపు మరకలను ఇప్పటికీ మనం చూడవచ్చు. దీనిని బట్టి ఈ సోదరులకు ఆ పరమశివుని పట్ల భక్తి ఎంత గొప్పతో తెలుస్తుంది. అలాగే ఈ కళ్యాణ మండపం నిర్మాణం చూస్తే కూడా తెలుస్తుంది. ఓం అరుణాచల శివ.